హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీకు ఆహ్, ఆహ్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్ పావ్ స్ప్రెడ్ నేను మీకు షేర్ చేశాను. సో, మీరందరూ చూసే ఉంటారు. చాలామంది చూసారు. పావ్స్‌లో గానీ, లేదా బ్రెడ్‌లో గానీ మనం ఈ చట్నీ చేసేసుకుంటే వేరే కూర ఏమీ వండుకోలేకపోయినా, వేరే కూర మనకు లేకపోయినా ఈ స్ప్రెడ్ ఎప్పుడైతే మనం పెడతామో చాలా టేస్టీగా ఉంటుంది పావ్ కూడా. అలాగే బ్రెడ్‌లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. బ్రెడ్‌లో పెట్టేసి లోపల పైనుంచి ప్యాన్ మీద గానీ ఓవెన్‌లో గానీ పెట్టేసి కాల్చేస్తే చాలా సూపర్బుంటాయి. సో, ఇలా గూడా జేసుకోవచ్చు. సో, ఈ చట్నీ అనేది ఉంటే మాత్రం మనకి ఎన్ని విధాలుగైనా మనం వాడుకోవచ్చు. సో, మనకి ఆ రోజు పావుస్ తెచ్చారు గానీ దానికి సరిపడ కూర అప్పటికప్పుడు మనం చేయలేం. కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఉడకబెట్టాలి, మళ్ళీ చేయాలి. పొద్దున్నే ఇవన్నీ కుదరవు. లేదా సాయంత్రం పూట బద్ధకం రావచ్చు. చేయగలచ్చు, చేయలేకపోవచ్చు. సో, నేనేం చేశానంటే చట్నీ అయితే 2, 3 రోజులకి ఉండిపోతుంది. అది అన్ని మిగతా వాటిలకి కూడా పనికొస్తుందని చెప్పి నేను ఈ చట్నీ తయారు చేశాను. సో, చాలా చాలా టేస్టీగా ఉంది. మంచిగా మనం స్ప్రెడ్ చాలా ఎక్కువగా పెట్టుకొని మనం చేస్తే మాత్రం ఆ క్రంచీనెస్ వస్తుంది. ఎందుకంటే మనం ఆ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న పీసెస్ చేసి మనం వేసాం కాబట్టి, అలాగే కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తాం కాబట్టి, ఎప్పుడైతే మనం ఆ పావులో పెట్టి మనం కొరుక్కొని తింటామో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బ్రెడ్ మధ్యలో పెట్టేసి ఒక బ్రెడ్ మధ్యలో ఈ స్ప్రెడ్ పెట్టేసి, మళ్ళీ పైన ఇంకో బ్రెడ్ పెట్టేసి ప్యాన్ మీద కాల్చేసామనుకోండి, పైన నెయ్యి రాసేసామనుకోండి, నెయ్యో, బటరో, చీజో ఏదో చీజ్ రాయం. జస్ట్ బటర్ గానీ, నెయ్యి గానీ రాసేస్తే అది సూపర్బుంటుంది. సో, మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో, అలా అనుకుని నేను పావుస్ ఉన్నాయి కదా అని చెప్పి, ఒకరోజైతే కూర చేశాను. అన్ని రోజులు అస్తమానం కూర చేయలేము కదండీ! సో, అది ఆలోచించి సరే ఇలా కుదరదు. ఎలాగో దోసల్లోకి చట్నీ కావాలి. ఎలాగో బ్రెడ్‌లు ప్యాకెట్ ఉంటాయి ఇంట్లో. బ్రెడ్‌లోకి నంచుకోవడానికి అదే బ్రెడ్ లోపల పెట్టడానికి స్ప్రెడ్ కావాలి. అస్తమానం జామ్‌తో తినమంటే అబ్బా! బోర్ కొట్టిందంటారు. అస్తమానం వేరే వేరేవేమైనా గ్రిల్డ్ బ్రెడ్ కావాలన్నా దాంట్లో కూడా ఏదో ఒకటి మళ్ళీ పెట్టమంటారు. సో, అవన్నీ చేయడం బదులు అంటే టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసి మళ్ళీ దాని మీద సాస్ వేసేసి ఒక రకమైన పిజ్జాలా తయారు చేయమంటారు. సో, ఈ తలనొప్పులు ఎందుకు అని చెప్పి నేను ఈ స్ప్రెడ్ అనేది నేను రెడీ చేశాను. సో దట్ ఒక కొన్ని ఐటెమ్స్‌కి హ్యాపీగా వాడేసుకోవచ్చు మనం. సో, అలా అనుకుని నేను స్టార్ట్ చేశాను ఇంట్లో. సో, అది నేను మీకు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆహ్, సపోర్ట్ చేయండి. ప్లస్ నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఇంకో నలుగురికి అలా అందరికీ షేర్ చేసి నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ చెప్పండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ నేను ప్రతి వీడియో కింద పెడుతున్నాను, షేర్ చేసినాను. అది మీరు ఫాలో అయ్యి ఇన్‌స్టాగ్రామ్‌లో నా పాటలొస్తున్నాయి. నేను పాడుతున్నాను. సో, మీరందరూ తప్పకుండా వినండి. ఇదివరకు మీరు అందరూ ఎలా ఆదరించారో అలాగే ఇప్పుడు కూడా ఆదరించండి. సో, ఇప్పుడు మాత్రం నేను మీకు రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సో దట్ మన ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇంటరాక్షన్ పెరుగుతుందో నేను మీతో మాట్లాడడానికి ఉంటుంది. లేపోతే ఇంటరాక్షన్ ఎప్పుడు తక్కువైపోతుందో, ఇంటరాక్షన్ కూడా తక్కువైపోతుంది. సో, అందుకే చెప్తున్నాను. ఈ ఛానల్ నిలబడాలి. శ్రీవల్లి టాకీస్ నిలబడాలి. శ్రీవల్లి టాకీస్ మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే, నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలంటే, మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం. సో, తప్పకుండా మీరందరూ నా ఛానల్‌ని స సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. విత్‌స్టాండ్ అయ్యేటట్టు చేయండి. నలుగురికి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే. సరే ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు పావుస్ ఎలాగో రెడీగా ఉంటాయి. పావుస్‌తో మనకి పనే లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది చట్నీ స్ప్రెడ్ కావాలి. సో, టమాటో ముక్కలు ఒక 4 టమాటోలు అంటే ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే కొంచెం ఎక్కువే ఉండాలి కదండీ చట్నీ అనేది. ఎందుకంటే మనం స్ప్రెడ్ పెడితే ఒక స్పూన్ రాసేస్తే అది టేస్ట్ రాదు. కనీసం ఒక థిక్ లేయర్‌గా పెట్టాలి కదండీ. సో, ఎక్కువే చేసుకుంటాం కాబట్టి పెద్దవి 3 టమాటోలు గానీ, 4 టమాటోలు గానీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 4 పెద్ద ఉల్లిపాయలు
కట్ చేసుకొని పెట్టుకోండి, చాలా చిన్న చిన్న పీసెస్. అలాగే టమాటో కూడా చిన్న చిన్న పీసెస్, క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్, అలాగే కొంచెం ఒక 3-4 పచ్చిమిరపకాయలు. బికాస్ క్యాప్సికమ్ ఉన్నప్పుడు ఇవేమీ ఇంకా కనబడవండి, మొత్తం డామినేట్ చేసేస్తుంది దాని ఫ్లేవర్. సో జస్ట్ మనం స్పైసీ కోసం 3-4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాం. కొత్తిమీర, ఎక్కువ కొత్తిమీర ఉండాలి. ఇంకా కరివేపాకుతోనూ అసలు పుదీనాతో పనే ఉండదు, ఎక్కువ కొత్తిమీర ఉండాలి. సో ఇదంతా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పోపు ప్యాన్ పెట్టండి. ప్యాన్లో మీరు నూనె వేయండి. నూనె వేసేసి మీకు తగినంత నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం వెల్లుల్లిపాయల్ని చితగ్గొట్టి చిన్న చిన్న ముక్కలుగా లేదా చిన్న చిన్న పీసెస్గా కూడా వేయచ్చు. చిన్న చిన్న పీసెస్గా అయినా వేయండి, లేదా బాగా చితగ్గొట్టి కచ్చపిచ్చగా మీరు చితగ్గొట్టి వెల్లుల్లిపాయల్ని అలా అయినా వేయచ్చు. లేదా చిన్న చిన్ని పీసెస్గా మనం మంచూరియాలో వేస్తాం చూసారా, అలా చాలా చిన్న చిన్న పీసెస్గా వేయాలి. అలా వేసేసి బాగా వేయించండి. వేయించేసాక ఆ పచ్చిమిరపకాయలు వేసేసేయండి. పచ్చిమిరపకాయలు వేగిపోయాక అప్పుడు మీరు ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి. ఉల్లిపాయ ముక్కలు కూడా అందులో ఉల్లిపాయలు మొత్తం వేయకండి, కొన్ని దాచుకోండి, కొన్ని వేయండి. ఎందుకంటే అందుకే నేను పెద్ద 4 ఉల్లిపాయలు అని చెప్పాను. సో 2 ఉల్లిపాయలు అటు వాడినా 2 ఉల్లిపాయలు మనకి గార్నిష్కి పైన జల్లడానికి కావాలి. ఎందుకంటే ఆ చిన్న చిన్న ముక్కల్ని మళ్ళీ మనం అందులో కలిపేశాక అవి తినేటప్పుడు మనకి అవి క్రంచీగా వస్తూ ఉంటాయి. మనం మ్యాష్ చేసేసామనుకోండి, అది అంటే లోపల ఉడికిపోయింది అనుకోండి, మనకు అంత క్రంచీనెస్ రాదు. సో కొన్ని ముక్కలు దాచుకోండి, ఉల్లిపాయ ముక్కలు కొన్ని మీరు వేసేసేయండి. పచ్చిమిరపకాయలు వేగిపోయాక ఉల్లిపాయలు వేసేసేయండి, బాగా వేయించండి. కొంచెం ఉప్పు వేయండి, పసుపు వేయండి, మళ్ళీ ఫ్రై చేయండి. అప్పుడు మీరు ఇది వేసేయండి, టమాటోలు వేసేసేయండి. మీరు కట్ చేసుకున్న టమాటోలు వేసేయండి. సో బాగా మళ్ళీ ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టండి, బాగా మగ్గిపోతుంది. టమాటోలు ఇది మగ్గిపోతాయి. దాని తర్వాత మీరు కొంచెం ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేసేయండి. క్యాప్సికమ్ ముక్కలు వేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి మూత పెట్టి ఫ్రై చేయండి. అది మగ్గిపోయాక ఒకసారి పక్కన పెట్టి ఇంకో ప్యాన్ కానీ ఇంకో బాండీ కానీ తీసుకుని అందులో కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు, వింటున్నారు కదండి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఇవి శుభ్రంగా గ్రైండ్ చేసి వేయించేసి డ్రై రోస్ట్ చేసేసి వేయించండి. పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం డ్రై రోస్ట్ చేసేసి మీరు వేయించవచ్చు. అందులో కావాలంటే కొంచెం వెల్లుల్లిపాయలు వేయచ్చు, లేదా అవసరం లేదు, మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇవి మాత్రం కంపల్సరీ. కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు, ఎక్కువ కాదు, కొంచెం మిరియాలు. ఇంకా మినపప్పు, శనగపప్పు ఏమీ వాడకూడదు. పల్లీలు, నువ్వులు మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, ధనియాలు ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. అలాగే జీలకర్ర మామూలుగా ఓ మోస్తరు వేసుకోవాలి, అంటే 1 or 2 స్పూన్స్. మిగతావి మిరియాలు కూడా ఒక చిన్న స్పూన్తో వేసేసుకుంటే సరిపోతుంది. అవి బాగా డ్రై రోస్ట్ అయిపోయాక మీరు దాన్ని గ్రైండ్ చేసేసేయాలి, ఒక పౌడర్గా తయారవుతుంది. ఆ పౌడర్ని మీరు ఈ మగ్గిపోయిన దీంట్లో కలిపేయాలి. టమాటో దాంట్లో కలిపేయాలి. టమాటో, ఉల్లిపాయలు వేగాయి చూసారా, ఆ పౌడర్ అందులో వేసేసేయాలి. వేసేసి బాగా కలపాలి. బాగా కలిపేశాక అప్పుడు పక్కన పెట్టేశాక చల్లారిపోయాక అప్పుడు మిక్సీ తీసుకోండి. మిక్సీ తీసుకుని ఈ జీలకర్ర, ఈ వెల్లుల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటో, క్యాప్సికమ్ మీరు వేసిన ఈ పొడి అంతా కలిపి కొంచెం చింతపండు చిన్న వేసామా లేదా అన్నట్టు చిన్న చింతపండు వేయండి. అఫ్కోర్స్ అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఎక్కువ టమాటోలు వేసాం కాబట్టి ట్యాంగినెస్ వచ్చేస్తుంది. బట్ ఇంకొంచెం బాగా టేస్టీగా ఎన్హాన్స్ అవ్వాలి అంటే కొంచెం చింతపండు వేయండి. అవసరం లేకపోతే మీరు స్కిప్ కూడా చేసేయచ్చు, అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో వేసేసేయండి. కానీ మీరు గ్రైండ్ అది మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసేసాక, సారీ అండి చెప్పానండి, నేను ఎప్పుడు అంతేనండి. నేను ఎప్పుడు మాట్లాడినా, నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా ఇప్పటిదాకా రాలేదండి, ఇప్పుడు వచ్చాయి. నాకు అసలు అర్థం కాదు ఎందుకో, నాకు అర్థమే కాదు. సో మీరు మిక్సీ జార్లో వేసేటప్పుడు మాత్రం కొంచెం కొత్తిమీర కూడా వేయండి. ఇవన్నీ ఐటమ్స్ వేసేసాక కొంచెం దాచుకోండి, కొత్తిమీరని కొంచెం వేసేసేయండి. వేసేసాక దాన్ని మాత్రం ఎక్కువ ఫుల్గా తిప్పేయకూడదండి. నేను చెప్పేది ఏంటంటే ఫుల్గా పేస్ట్ మాత్రం అవ్వకూడదు. తిప్పి ఆపి
ఎందుకంటే టమాటో ముక్కలు చిన్నగా కనబడాలి. అలాగే క్యాప్సికమ్‌లు చాలా చిన్నగా కచ్చాపిచ్చా అవ్వాలి. అలాగే ఉల్లిపాయలు అవన్నీ మనం ఏదైతే వేసామో అదంతా కలవాలి. బట్ కచ్చాపిచ్చాగా ఉండాలి. మరీ కచ్చాపిచ్చాగా ఉండకూడదు. మరీ పేస్ట్ అయిపోకూడదు. మనకి తెలిసిపోతుంది ఇలా అనగానే కొంచెం గరుకుగా బరకగా ఉంటుంది పచ్చడి. అలా చేయాలండి. అంటే ఆన్ అండ్ ఆఫ్ చాలా తొందరగా ఆఫ్ చేసేయాలి. ఆన్ చేయాలి, తొందరగా ఆఫ్ చేసేయాలి. ఆన్ చేయాలి, తొందరగా ఆఫ్ చేయాలి. అప్పుడు మనకి కావాల్సినంత కరెక్ట్‌గా వస్తుంది. సో, ఎప్పుడైతే అలా తయారైపోయిందో మీరు తీసేసుకోవచ్చు. ఒక దాంట్లోకి తీసేసుకోవచ్చు. ఇంకా పోపు వేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇందాక మీరు పోపు వేసినప్పుడే మంచిగా నూనె వేసేసుకోండి. సో, ఈజీగా గ్రైండ్ అయిపోతుంది నేను చెప్పినట్టు. మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకండి, పేస్ట్ చేసుకోకండి. బరకగా ఈ చట్నీ అనేది బరకగా ఉండాలి. సో, ఎప్పుడైతే మీరు ఆ జార్‌లోంచి మిక్సీ జార్‌లోంచి మీరు ఇంకో దాంట్లోకి తీసేసుకున్నారో, అప్పుడు దాన్ని తీసేసుకున్నాక పైనుంచి మీరు దాచిపెట్టుకున్న ఉల్లిపాయలు ప్లస్ ఈ కొత్తిమీర అన్నీ కలిపి నేనంటే గార్నిష్ కోసం ఇంప్రెసివ్‌గా ఉండాలని చూడడానికి విందుగా అందంగా ఉండాలని చెప్పి నేను పైన ఉంచాను గానీ, అసలైతే మీరు ఆ పచ్చిమిరపకాయలను శుభ్రంగా ఆ చట్నీలో కలిపేసేయచ్చు. అలాగే కొత్తిమీర ఏదైతే మీరు దాచుకున్నారో కొంచెం అది కూడా మొత్తం కలిపేసేయండి. అంతేనండి, మీ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. ఇది మాత్రం సూపర్ ఉంటుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా నేను ఈ స్ప్రెడ్ అనేది నేను కాలేజీకి కూడా ఇవ్వచ్చు. పిల్లలకి స్కూల్కి స్నాక్ దాంట్లో పెట్టచ్చు, లంచ్ దాంట్లో పెట్టచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు. కాలేజ్ పిల్లలకి ఇవ్వచ్చు, స్కూల్ పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు. ఏదైనా టిఫిన్ చేయలేకపోతే బ్రెడ్ ఉంటే చాలు, ఈ స్ప్రెడ్ ఉంటే చాలు, మనం కూడా తినేసేయచ్చు. జస్ట్ ప్యాన్ మీద ఒకసారి పైన ఒకసారి కింద ఒకసారి కాల్ చేసుకుని నెయ్యి రాసేసుకుంటే చాలా బాగుంటుంది స్ప్రెడ్ అనేది. అలాగే పావులో పెట్టుకుని తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. సో, మీరందరూ కూడా తప్పకుండా ఈ పావు స్ప్రెడ్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్స్‌లో పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ కూడా నా ఛానల్‌ని ప్లీజ్ అండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ విత్‌స్టాండ్ అయ్యేటట్టు చూడండి. ఓకేనా అండి? మరిన్ని రెసిపీస్‌తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.